నెల్లూరు నగరంలో జన సునామీలా సాగిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంఘీభావంగా జరిగిన నిరసన ర్యాలీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన 19 మంది శాసన మండలి సభ్యులు ప్రజాస్వామ్యంలో ఈ విధమైన పోకడలు మంచి సాంప్రదాయం కాదని ప్రభుత్వానికి హెచ్చరిక. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలపై కూటమి ప్రభుత్వ రాజకీయ కుట్రలను ఖండిస్తూ నెల్లూరు వైఎస్ఆర్సీపీ నగర నియోజకవర్గ కార్యాలయానికి రాష్ట్రం నుంచి 19 మంది ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, వరడు కళ్యాణి, ఎంవి రామచంద్ర, కల్పలతారెడ్డి, కేఆర్జే భరత్, ఈసాక్ భాషా, సుబ్బారెడ్డి, మంగమ్మ, రమేష్ యాదవ్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మేరుగ మురళీధర్, తూమాటి మాధవరావు, ఎండి రాహుల్లా, కౌరు శ్రీనివాస్, వెంకట రవీంద్రనాథ్, బొమ్మి ఇజ్రాయిల్, రవిబాబు, నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ తదితరులు హాజరై ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు ఒప్పుకోలేదు. రాష్ట్రంలోనూ అనేక రాజకీయ పార్టీలు పనిచేశాయి. అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి పరిస్థితులు కూడా మనం అందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. జూనియర్ కళాశాలల పైన మొన్న సాయంత్రం 5:30కి దాడులను ప్రారంభించి అర్ధరాత్రి వరకు కూడా దాడులు నిర్వహించినటువంటి పరిస్థితులు నెల్లూరు నగరంలో చూసాం. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో చూసిన వందలాది జూనియర్ కాలేజీలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో కూడా 70 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఏ కాలేజీ మీద కూడా దాడి జరగల. ఏ కాలేజీ వాళ్ళు కూడా పిలిచి మాట్లాడాల. కేవలం చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కాలేజీలపైనే దాడులు. దీన్ని ఏమంటారని అడుగుతా ఉన్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నారాయణ కాలేజీల మీద దాడులు చేయాలి కదా. చైతన్య మీకు నిజంగా దమ్ముంటే, ధైర్యం ఉంటే నీకు కానీ మీ పుత్రుడు లోకేష్ కానీ రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కొనండి. రాజకీయాల్లో మేము ఆరోపణలు చేస్తే మీరు అధికారంలో ఉన్నటువంటి మీరు ఆధారాలు సహా ప్రజల ముందుకు రావాలా. అది తప్పించి మేము భయపడతాం, మేము అక్రమంగా కేసులు పెడతాం, జైలుకి తీసుకెళ్తామంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరు కూడా లేరన్న విషయాన్ని ఇవాళ నెల్లూరు నుండే ఈ ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ సహజంగా తనిఖీలు అనేది ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం తీసుకొని విద్యాశాఖ అధికారులు సహజంగా ఎక్కడైనా ఎప్పుడైనా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా వర్తిస్తూ దాడి చేశారు. ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారైన అప్పిరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ నెల్లూరులో 70 కాలేజీలు ఉంటే ఒక్క చంద్రశేఖర్ రెడ్డి గారి కాలేజీల మీద ఎందుకు దాడి చేశారు? ఎందుకంటే మొన్న జరిగిన డిఎస్సిలో చాలా అవకతవకలు జరిగాయి. దాని మీద అతను ప్రశ్నించారు. సాక్ష్యాధారాలతో సహా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ చంద్రశేఖర్ రెడ్డి గారు, మా పార్టీ, జగనన్న మేమందరం కోరడం జరిగింది. అసలు మీరు తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారు? మేము అడిగిన వాటికి సమాధానాలు ఎందుకు చెప్పట్లేదు? తప్పకుండా ఇలా వ్యక్తిగత వ్యాపారాల మీద దాడులు చేయించడం ఏంటి? అంటే రాజకీయంగా, ఆర్థికంగా అనగదొక్కి వీళ్ళ గొంతు నొక్కేద్దామని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ముందు నుంచి కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు అయినా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, అలాగే తప్పుల్ని వేలెత్తి చూపుతూ ఉండే పరిస్థితి కౌన్సిల్లో, బయట కూడా.
కాబట్టి వాటికి సమాధానాలు చెప్పలేక ప్రభుత్వం తన పాలనలో 2 ఏళ్ల పాలనలో పూర్తిగా వైఫల్యం చెంది ఉంది. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇలా వ్యక్తిగత వ్యాపారాల మీద దాడులకు పూనుకోవడం నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా తప్పు. ఇదే ధోరణి రేపొద్దున మళ్ళీ ఖచ్చితంగా 2029లో మా గవర్నమెంట్ వస్తుంది. మేము కొనసాగిస్తే ఏంటి పరిస్థితి? అందుకే ఈ దాడులకు పూనుకున్న లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే ఇక్కడున్న నారాయణ గారు అవ్వచ్చు, వెంటనే ఇలాంటి తప్పుడు పనులు మానుకోండి. ఖచ్చితంగా మేము అడిగిన దానికి డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద మీరు సమాధానం చెప్పండి. నిజంగా మీరు ఏమీ తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా మా పార్టీ తరఫున మా ఎమ్మెల్సీ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారికి పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మొన్న సాయంత్రం నుంచి జరుగుతున్న దాడులను గమనిస్తే ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం చూస్తే క్లియర్గా అడుగుతా ఉన్నాం. మేము కందుకూరు నియోజకవర్గంలో కరేడు పంచాయతీ నుంచి ఒక మహిళ దగ్గర డిఎస్సిలో ఉద్యోగం ఇస్తాం స్పోర్ట్స్ కోటాలని చెప్పి 15 లక్షల డబ్బులు తీసుకున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్ నా దగ్గర ఉంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో మధ్యలో ఉన్న బ్రోకర్ ఉన్నాడో వాళ్ళిద్దరి మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే ఈ రోజు వరకు వాళ్ళ మీద చర్యలు లేవు. కందుకూరు నియోజకవర్గంలో ఇలాంటి ఆధారాలు ఈ రాష్ట్రంలో ఎవరినైతే నిరుద్యోగులు మీరు మభ్యపెట్టి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని మీరు డిఎస్సిని సంతలో కూరగాయలు రోడ్డు మీద కూరగాయలు అమ్మినట్టుగా ఈరోజు డిఎస్సిలో మీరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. అది వాస్తవం అని చెప్పి ప్రూఫ్లతో మేము నిరూపిస్తూ ఉంటే ఈరోజు మీరు చేస్తున్న కార్యక్రమం ఏంటి? ఎవరైతే దీని మీద మాట్లాడుతున్నారో ఇది ప్రజల్లోకి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ విద్యా సంస్థల మీద దాడులు చేయడం, లేకపోతే వాళ్ళ మానసికంగా ఆర్థికంగా కొంగదీసే విధంగా మీరు ఇలాంటి చర్యలు దోహదపడతా ఉన్నారు. మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే ఈరోజు నీట్ పేపర్ లీక్ అయింది, మళ్ళీ సిబిఎస్ఈ పేపర్ లీకు, ఏ పేపర్ పట్టుకున్న లీక్ అవుతా ఉంది. ఢిల్లీ నుంచి ఐపీ దాకా మీ ప్రభుత్వాలు, మీ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉంటే అక్కడ విద్యాశాఖ మంత్రి కానీ ఇక్కడ విద్యాశాఖ మంత్రి కానీ రాజీనామా చేయాల్సింది. నైతికంగా బాధ్యత వహించి మీ మీద బాధ్యత ఉంటే అది వదిలి పక్కన పెట్టి మీరు రాజీనామాలు చేయకుండా మీ తప్పులు ఎత్తి చూపించే వాళ్ళ మీద మీరు ఈరోజు ఇలాంటి దాడులు చేయడం నిజంగా సంస్కారహీనంగా ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే కానీ మేము కంటిన్యూ చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో నారాయణ చైతన్య స్కూళ్ళు ఎక్కడ నడిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అసలు ఎక్కడైనా కింద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటే పైన పోయి మీరు కాలేజీలు నడుపుకునే పరిస్థితి ఈరోజు ఉంది. ఏ నియోజకవర్గంలో చూసినా ఏ ఊర్లో చూసినా కూడా ఏ నిబంధనలు పాటించకుండా పిల్లల ఆత్మహత్యలు చూస్తే 100,000 వేలల్లో ఉన్నారు మీ కాలేజీలు. ఈరోజు మీ మీద సిబిఐ విచారణ జరిగితే ఈ రాష్ట్రంలో ఉండే కాలేజీలు మొత్తం మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ పక్కన పెట్టి నిజాయితీగా ఎన్నో సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో ఉన్న వాళ్ళందరి మీద ఈరోజు దాడులు చేసి వాళ్ళని నైతికంగా దెబ్బతీయాలని, ఆర్థికంగా దెబ్బతీయాలని చెప్పి మీరు చూసే ఈ కుట్రల్ని తప్పనిసరిగా మేము ఎండగడతాం. రేపు రాబోయే కౌన్సిల్లో విద్యాశాఖ మంత్రి గారు గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా మీ ఆధారాలతో సహా ఎండగడతాం, నిలదీస్తాం. మీ రాజీనామా మేము డిమాండ్ చేస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడైతే కానరాకుండా పోయాడో నీది అదే పరిస్థితి రాష్ట్రంలో కనిపించకుండా తలదాచుకునే పరిస్థితి వస్తుంది. నైతికంగా మీరు ఇప్పటికైనా సరే విద్యార్థుల భవిష్యత్తులో గత సంవత్సరం అడుగున్నందుకు అన్ని పేపర్ లీకులు దేశం నుంచి రాష్ట్రం దాకా ఉందని మీరు అందరూ రాజీనామా చేయండి. లేదంటే మీ దాంకోండి. కానీ ఇలా మా నాయకుల మీద లేకపోతే మీ తప్పులు నిలదీసిన మీద కానీ దాడులు కానీ మళ్ళీ పునరావృతం అయితే తప్పనిసరిగా దీని చర్య ప్రతిచర్య ఉంటుంది. రాబోయే రోజుల్లో మొత్తం ప్రభుత్వ విద్యా విధానమే మా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధానమే తీసుకొచ్చారో పూర్తిగా ప్రభుత్వ విధానాలు ఉంటాయి. ఈ కార్పొరేట్ కళాశాలల భరతం వచ్చే గవర్నమెంట్లో మేము చూస్తామని చెప్పి తప్పనిసరిగా హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేసుకుంటాం. సిగ్గుతో తలవంచుకొని రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ప్రశ్నించే గొంతుని అణచివేద్దామని, అణగదొక్కుదామని, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని చేసే ప్రయత్నం సిగ్గు. ఇది పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు గడిచిన సంవత్సర కాలం నుంచి శాసన మండలిలో ఈ ప్రభుత్వ విధానాల పట్ల, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల పట్ల అనేక సందర్భాలలో వాళ్ళ గళం వినిపించారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఇవాళ డిఎస్సిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు అనేకమైనటువంటి ప్రశ్నలు సంధించాం. ఏం లోకేష్ గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మీరు బయటకు వచ్చి నోరు విప్పవలసినటువంటి బాధ్యత మీకు లేదా? ఈరోజు కూడా
డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల గురించి మాట్లాడేటటువంటి సందర్భం లేదు. బాధ్యత రహితంగా ఇవాళ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ప్రవర్తిస్తున్నారు. దాన్ని ప్రశ్నిస్తే ఈ విధంగా దాడులు నిర్వహిస్తారా మీరు? అంటే మీ ఉద్దేశం ఏమిటి? ప్రశ్నించే గొంతుకుని భయభ్రాంతులు చేయాలనేటువంటి ఆలోచన మీకుందా? ప్రశ్నించే గొంతుకుని ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారా? జాగ్రత్తగా ఆలోచించండి. ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ రాష్ట్రంలో వేలాది విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రధానంగా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసింది నారాయణ చైతన్య విద్యా సంస్థలు. ఆ విద్యా సంస్థల్లో ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు. సరైనటువంటి సౌకర్యాలు లేక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఈరోజు కూడా ఉంది. వాళ్ళ దాని మీద కనుక దాడులు జరిగితే ఆ విద్యా సంస్థల మొత్తాన్ని కూడా మూసివేయవలసినటువంటి పరిస్థితి వాళ్ళ ఉంటుంది. వాళ్ళ లోకేష్ గారు ధైర్యం చేయగలరు మీరు? నారాయణ చైతన్య విద్యా సంస్థల్ని రైడ్లు చేసి ఊహించే మీకు ధైర్యం మీకు ఉందా? మీకు ఇవాళ లేదు. కేవలం ప్రశ్నిస్తున్నారని, మీరు చేసే తప్పులని, మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలని, ఎన్నికల సందర్భంలో మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడం వల్ల అనేకమైనటువంటి ప్రశ్నలు ఇవాళ వైఎస్ కాంగ్రెస్ పార్టీ సంధిస్తే సమాధానం చెప్పుకోలేక భయపడి దాడులు నిర్వహిస్తున్నారు పిరికి పందులాగా. సరైనటువంటి విధానం కాదు ఇది. ఆలోచించండి. వాళ్ళు మీరు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళు తిరగబడుతున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని, విద్యార్థుల్ని, మేధావుల్ని ఆలోచించమని కోరుతున్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తుందో దానికి సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి ప్రజానీకం తిరుగుబాటు చేస్తున్నారో వీళ్ళ మీద దాడులు చేయడానికి భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేస్తున్నారు. దానికి ఇదే ఉదాహరణ. ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్న రాష్ట్ర ప్రజానీకాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంఘాలందరినీ కూడా ఇవాళ నేను తిరగబడవలసినటువంటి సమయం ఆసనమైంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి ఆసనమైంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తున్నాం. శాసన మండలిలో ఉన్నటువంటి సభ్యులందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఇవాళ చంద్రశేఖర్ రెడ్డి గారికి సంఘీభావంగా నిలబడటానికి వచ్చాం. తప్పకుండా ఇలాంటి దాడులు పునరావృతం అయితే తగిన బుద్ధి చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వచ్చిన హామీల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు గొంతు నొక్కాలని వాళ్ళ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ చేస్తోంది. ఎందుకంటే ఏదైతే ఈరోజు ప్రభుత్వము చేస్తుందో, ఈరోజు మా చంద్రశేఖర్ రెడ్డి అన్న, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్న తను ఏదైతే డిఎస్సి మీద మాట్లాడాడో, అంటే డిఎస్సిలో తప్పులు దొరికినాయి, అనేకమైన తప్పులు చేశారు. కాబట్టే మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు మొన్న చెప్పిన డిఎస్సిలో అన్న సాక్ష్యాధారంతో సహా, ఎవిడెన్స్తో సహా మీడియా ముందు పెట్టడం జరిగింది. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో అనేకమైన తప్పులు దొరికాయి, అనేక మందికి ఈరోజు మీరు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు చాలామంది మెరిట్ సాధించిన అభ్యర్థులందరూ కూడా వాళ్ళ జాబ్ కోల్పోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఈరోజు మేము వాళ్ళందరికీ అండగా నిలబడి డిఎస్సిలో తప్పులు దొరికినాయని సాక్ష్యాధారాలతో కూడా ప్రవేశపెట్టి, ఎందుకంటే మేము తప్పుగా ఏం చెప్పలే, ఏవైతే వాళ్ళు మెగా డిఎస్సి మేము అద్భుతంగా చేశారని చెప్పారో అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే 16,000 పోస్టులు ఇచ్చి మేము గొప్పగా చెప్పుకోవడం జరిగింది. మేము 16,000 పోస్టులు ఇచ్చాము అని, డిఎస్సి ఇచ్చామని గొప్పగా చెప్పుకున్నారు. మీరు నిరూపించుకోండి. అది లేదని చెప్పేసి మీరు ఈరోజు ఆయన కాలేజీ మీద దాడులు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మనవి చేస్తూ ఇలాంటి పద్ధతులు మానుకోవాలా అని చెప్పి గురించి కానీ, ఆ కాలేజీలో చదువుకుంటున్నటువంటి పిల్లల గురించి కానీ, ఆ పిల్లల భవిష్యత్తు గురించి కానీ, తల్లిదండ్రులు పడేటువంటి ఆందోళన కానీ, మీరు చేసే పనులకు ఎవడైనా ఆలోచన చేశారా? వీటి గురించి ఒక్కరైనా ఆలోచన చేశారా? లేదు. కోపం వచ్చింది, నేరుగా వెళ్ళి పడిపోవడమైనా ఎవరి మీద అంటే వాటి మీద. అసలు విషయం ఏంటి? ఆ కాలేజీని మనం అసలు టచ్ చేయొచ్చా లేదా? ఈ రోజుకి ఏమైనా కొన్ని ప్రూఫ్స్ దొరికాయా? కొన్ని మీరు కాలేజీని సరి చేయాలనుకుంటున్నారు కదా, దీనికి ముందు ఎన్ని కాలేజీలు మీరు ఇట్లా తనిఖీలు చేశారు చెప్పగలరా? ఒక్క కాలేజ్ పేరు చెప్పగలరా? సడన్గా రావడం మిమ్మల్ని ఎవరైతే డిఎస్సి మీద ప్రశ్నించారో, మీ తప్పులు బయటకు తీశారో వాళ్ళ మీద పడడం, వాళ్ళ మీద కావాలని చేసి ఇబ్బంది పెట్టడం. కాబట్టి మీరు చేసే తనిఖీ వల్ల భయపడరు. ఆ కాలేజ్లో ఒక్క లొసుగు లేదు. కాబట్టి మీరు ఏం కావాలంటే మీరు అది చేసుకోవచ్చు.
ఎవ్వరు ఇక్కడ ఉండే వాళ్ళు ఒక్కరు కూడా భయపడట్లేదు. చంద్రశేఖర్ అన్నకి ఆ పిల్లల తల్లిదండ్రులకి పిల్లలకి మేము గట్టిగా నిలబడతామని చెప్పడానికే కలిసి వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్సీలకు కానీ లేకపోతే కార్యకర్తలకు కానీ లేకపోతే ఈ జిల్లాలో ఉండే నాయకులందరికీ కానీ సంస్థలందరూ కార్యకర్తలకి నాయకులకి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి ఒక్క శ్రేణులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.